Hi everyone. Today we'll discuss about what is ascites. అసలు అసైటిస్ అంటే ఏంటి, అది ఏ రీజన్స్ వల్ల వస్తుంది, దాన్ని నివారించడానికి ఏదైనా ట్రీట్మెంట్ విధానాలు ఉన్నాయో వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇంగ్లీష్ టర్మినాలజీలో అసైటిస్ అంటే కడుపులో ముఖ్యంగా ఏంటంటే పొట్ట లోపల భాగంలో వాటర్ రావడం. అంటే ఈ వాటర్ రావడం అనేది అక్యుములేషన్ అనేది ఇట్స్ నాట్ ఏ నార్మల్ ప్రాసెస్. మన కడుపు అవయవం లోపల లివర్, కిడ్నీ, ఇంటెస్టైన్స్, దానిపైన లేయర్ ఉండేదాన్నే పెరిటోనియం అంటారు. ఈ కవరింగ్ లేయర్ అనేది ఈ లోపల ఉన్న ఇంపార్టెంట్ ఆర్గాన్స్ని ఇన్ఫెక్షన్స్ అయితేనేమి, ఇమ్యూన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ నుంచి అయితేనేమి ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. బట్ రొటీన్గా కడుపులో అనేది వాటర్ అనేది యూజువల్గా ఏ నార్మల్ పర్సన్కి ఉండకూడదు. బట్ కొన్ని రీజన్స్ వల్ల ఈ కడుపులో వాటర్ అనేది ఫామ్ అయ్యి పేషెంట్స్ అబ్డామినల్ డిస్టెన్షన్ అంటే కడుపు చాలా ఉబ్బిపోయడం, ఆయాసం అవ్వడం, నడవలేకపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఏదైనా డేంజరస్ సంకేతం ఉందా అనేది మనం గమనించాల్సి ఉంటుంది. ముఖ్యంగా కడుపులో వాటర్ ఎందుకు ఫామ్ అవుతాయి? ఫస్ట్ థింగ్, ఎవరికైనా పేషెంట్స్కి లివర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నట్టయితే, ముఖ్యంగా లివర్ సిరోసిస్ ఆర్ లివర్ క్యాన్సర్స్ ఉన్న పేషెంట్స్కి ముఖ్యంగా కడుపులో వాటర్ ఫామ్ అయ్యి కాళ్ళ వాపు రావడం, ఇలాంటి ఇబ్బందులతో మన దగ్గరికి ప్రజెంట్ అవుతూ ఉంటారు. ఎవరికైతే ఇలా వాటర్ ఫామ్ అయ్యి కడుపులో కాళ్ళ వాపు వచ్చినట్టయితే ఏదైనా లివర్ ప్రాబ్లం ఉందా అనేది డయాగ్నోస్ చేయాల్సి వస్తుంది. అంతేకాకుండా కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ముఖ్యంగా కిడ్నీ ఫెయిల్ అయిన పేషెంట్స్లో కూడా ఫ్లూయిడ్ ఓవర్లోడ్ అంటే మన శరీరంలో ఉన్న మలినాలని బయటకి తీసుకునే కెపాసిటీ కిడ్నీస్ కోల్పోవడం వల్ల వాటర్ అనేది శరీరం మొత్తం అక్యుములేట్ అవుతుంది. అది ముఖ్యంగా కాళ్ళకు అవుతేనేమి, పెరి ఆర్బిటల్ స్వెల్లింగ్ అంటే ఫేస్ వాపు చెందడం, అంతేకాకుండా కడుపులో నీరు రావడం, ఒక్కొక్కసారి లంగ్స్లో కూడా వాటర్ రావడం వల్ల వాళ్ళకి ఆయాసం, శ్వాసకు సంబంధించిన ఇబ్బందులు కూడా మనం చూస్తూ ఉంటాం. ఇవే కాకుండా కంజెస్టివ్ లివర్ ఫెయిల్యూర్ అంటే హార్ట్ పంపింగ్ ఫంక్షన్ ఎవరికైతే తగ్గినట్టయితే, ముఖ్యంగా హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్స్లో లివర్లో వాటర్ అక్యుములేషన్ అవ్వడం వల్ల పేషెంట్స్కి సెకండరీ లివర్ డ్యామేజ్ అంటే లివర్ ఫెయిల్యూర్ అవ్వడం వల్ల వాళ్ళకి కడుపులో వాటర్ రావడం, కాళ్ళ వాపు రావడం ఇలాంటివి చూస్తుంటాం. ఇవే కాకుండా వేరియస్ అదర్ రీజన్స్, ముఖ్యంగా ఒవేరియన్ ట్యూమర్స్ అంటే అండాశయం సంబంధించిన క్యాన్సర్స్ అయితేనేమి, ఆర్ స్టమక్ ఆర్ కోలాన్ క్యాన్సర్ రిలేటెడ్ ఏమైనా క్యాన్సర్స్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ స్ప్రెడ్ చేసినప్పుడు, ముఖ్యంగా అది పెరిటోనియం లేయర్, అది ఏదైతే కవరింగ్ లేయర్ ఆఫ్ ప్రొటెక్షన్ ఉన్న లేయర్లో ఈ మెటాస్టాటిక్ ట్యూమర్ అనేది డిపాజిట్ అయినప్పుడు ఆ రియాక్షనరీ ఫ్లూయిడ్ అనేది అక్యుములేట్ అయ్యి ఈ కడుపులో వాటర్ అనేది వస్తుంది. ఫ్రెండ్స్, ఎవరికైనా స్టమక్ క్యాన్సర్ రిలేటెడ్ సంకేతాలు వచ్చి కడుపులో వాటర్ వచ్చినట్టయితే ఆ స్టేజ్ అనేది స్టేజ్ 4గా పరిగణించబడుతుంది. అంతేకాకుండా ఒవేరియన్ క్యాన్సర్స్లో కూడా ఈ వాటర్ అక్యుములేషన్ వచ్చినట్టయితే అది వ్యాధి ముదిరిందని ఇండైరెక్ట్గా మనం తెలుసుకోవచ్చు. ఇవే కాకుండా ముఖ్యంగా క్రానిక్ ఇన్ఫెక్షన్స్, ఎస్పెషల్లీ ట్యూబర్కులోసిస్, మన దేశంలో ముఖ్యంగా టీబీ లంగ్స్ మనం రెగ్యులర్గా చూస్తుంటాం. టీబీ అబ్డామెన్, టీబీ పెరిటోనైటిస్ అంటే ఈ పెరిటోనియల్ కవరింగ్లో కూడా ట్యూబర్కులోసిస్ ఇన్ఫెక్షన్ వచ్చినట్టయితే ఈ పేషెంట్స్ రియాక్షనరీ ఫ్లూయిడ్ అనేది కడుపులో అక్యుములేట్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ వేరియస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వల్ల కడుపులో వాటర్ వచ్చినట్టయితే ఇమీడియట్గా ఎవరిని కలవాలి? ఫస్ట్ థింగ్, గ్యాస్ట్రెంట్రాలజిస్ట్ని సంప్రదించినట్టయితే వేరియస్ టెస్ట్ పద్ధతి ద్వారా, ముఖ్యంగా లివర్ ఫంక్షన్ టెస్ట్ చూసినట్టయితే లివర్ ఫెయిల్యూర్ ఏమైనా ఉందా అనేది ఇండైరెక్ట్గా లివర్ ఎంజైమ్ ఎలివేషన్ అయితేనేమి, ప్రోటీన్ సింథసిస్ అంటే ఆల్బుమిన్ అనేది తగ్గినప్పుడు ఇండైరెక్ట్గా మనకి లివర్ డిసీజ్ ఉందని చెప్తుంది. ఇవే కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ క్రియాటినిన్ అనే ఒక చిన్న పరీక్ష ద్వారా కూడా మనం కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ చూసినట్టయితే అది అబ్నార్మల్ ఉంటే కూడా ఇండైరెక్ట్గా ఫ్లూయిడ్ అక్యుములేషన్ ఏమైనా అవుతుందా కిడ్నీ ఫెయిల్యూర్ వల్ల అనేది తెలుస్తుంది. అదే కాకుండా సింపుల్ యూరిన్ టెస్ట్, యూరిన్ ప్రోటీన్స్ అంటే ప్రోటీన్ లీకేజ్ ఉన్నట్టయితే కూడా మనకి శరీరంలో ఆల్బుమిన్ ప్రొడక్షన్ తగ్గినప్పుడు ఈ వాటర్ అక్యుములేషన్ అవుతుంది. కాబట్టి క్రానిక్ కిడ్నీ రిలేటెడ్ ఆర్ అక్యూట్ గ్లోమెరులర్ నెఫ్రైటిస్ రిలేటెడ్ డ్యామేజ్ ఏదైనా ఉందా, దానివల్ల ఈ వాటర్ అక్యుములేట్ అయిందనే తెలుస్తుంది. అంతేకాకుండా సింపుల్ 2D ఎక్కువ చేసినట్టయితే హార్ట్ ఫెయిల్యూర్లో ఉన్నాడా లేదా తెలుస్తుంది. దాని రిలేటెడ్ వాటర్ అక్యుములేషన్
స్కాన్ అల్ట్రాసౌండ్ అబ్డామిన్ చేసినప్పుడు లివర్ ఎన్లార్జ్ అయ్యి కంజెషన్లో ఉండే ఇండైరెక్ట్గా హార్ట్ ఫెయిల్యూర్ వల్ల లివర్ ఎఫెక్ట్ అవుతుందని మనకు తెలుస్తుంది. ఇవే కాకుండా డైరెక్ట్గా ఫ్లూయిడ్ అనాలిసిస్ అంటే ఈ పొట్టలో నీరుని కొంత పార్ట్ 10 ml ఆర్ 15 ml ఆఫ్ ఫ్లూయిడ్ని మనం తీసినట్టయితే ఆ ఫ్లూయిడ్ని టెస్టింగ్ పంపించి వేరియస్ అనాలిసిస్ అంటే సెల్ కౌంట్ అని, ఆ ఫ్లూయిడ్లో ప్రోటీన్ కౌంట్ అని, అదే కాకుండా అబ్నార్మల్ సెల్స్ అంటే ఫ్లూయిడ్ని అనాలిసిస్ చేసి క్యాన్సర్ సెల్స్ ఏమైనా ఉన్నాయా తెలుసుకోవడం కోసం ఈ ఫ్లూయిడ్ని మనం ల్యాబ్స్కి ముఖ్యంగా పెథాలజీ డిపార్ట్మెంట్కి పంపించి ఏదైనా క్యాన్సర్ రిలేటెడ్ ప్రాబ్లం వల్ల ఈ ఫ్లూయిడ్ అక్యుములేట్ అయిందా లేదా తెలుసుకోవడం కోసం ఈ అసైటిక్ ఫ్లూయిడ్ అనాలిసిస్ అనేది మనం చేస్తూ ఉంటాం. ఇంతే కాకుండా నేను చెప్పిన టీబీ అనే ఇన్ఫెక్షన్ కూడా మనం ఈ ఫ్లూయిడ్ అనాలిసిస్లో ఇండైరెక్ట్గా టీబీ జంతువు ఏదైనా ఉందా తెలుసుకోవడానికి మైక్రోస్కోప్ ద్వారా అయితేనేమి, టీబీ పీసీఆర్ అనే ఒక టెస్ట్ ద్వారా అయితేనేమి, టీబీ పెరిటోనైటిస్ ఉందా లేదా తెలుసుకోవడం కూడా మనం ఈ ఫ్లూయిడ్ ద్వారా తెలుసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఎవరికైనా సడన్గా కడుపులో వాటర్ రావడం, సడన్గా అబ్డామినల్ డిస్టెన్స్ రావడం, కాళ్ళ వాపు రావడం, ఫేస్ వాచిపోవడం, ఇలాంటి సంకేతాలు మీరు మీ రిలేటివ్స్కైనా మీ ఇంట్లో వాళ్ళకైనా చూసినట్టయితే ఇమ్మీడియట్గా గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి ఆ ఫ్లూయిడ్ టెస్టింగ్ అనాలిసిస్ చేయించి కిడ్నీ, లివర్, హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదన్నా క్యాన్సర్ సంబంధించిన అబ్నార్మల్ సెల్స్ ఏమైనా ఉన్నాయా మనం తెలుసుకున్నట్టయితే వాళ్ళకి ఇమీడియట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినట్టయితే ఫ్యూచర్లో మళ్ళీ ఫ్లూయిడ్ అక్యుములేషన్ కాకుండా ఏవైనా ట్రీట్మెంట్ పద్ధతుల ద్వారా ఆ అసైటిస్ రాకుండా మనం నివారించవచ్చు. ఇన్ కేస్ క్యాన్సర్ వల్ల వచ్చినట్టయితే దానికి రిలేటెడ్ స్పెసిఫిక్ ట్రీట్మెంట్ తీసినట్టయితే ఈ ఫ్లూయిడ్ అక్యుములేషన్ రీఅక్యుములేట్ కాకుండా చూడవచ్చు. అంతేకాకుండా టీబీ పెరిటోనైటిస్కి 9 months ఆఫ్ టీబీ డ్రగ్స్ మనం వాడినట్టయితే ఫర్దర్గా మళ్ళీ ఈ కడుపులో నీరు రాకుండా మనం కంప్లీట్గా ప్రివెంట్ చేయవచ్చు. సో ఫ్రెండ్స్, డోంట్ నెగ్లెక్ట్ అసైటిస్. ఇన్ కేస్ ఎవరికైనా ఈ ఫ్లూయిడ్ అక్యుములేషన్ రాగానే ఎవరికైనా ఈ అబ్నార్మల్ ఫీచర్స్ వచ్చినట్టయితే ఇమీడియట్గా గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.